హాయ్ మామ. అలా మార్నింగ్ టిఫిన్ తినేసి వస్తుంటే ఎండ బాగుంది కదా అని కొద్దిసేపు సన్బాత్ చేద్దామని కూర్చున్నా. అలా ఫోన్ కొద్దిసేపు పక్కన పెట్టేసరికి ఇంకా మైండ్ లైఫ్ పర్పస్ ఎతకడం మొదలు పెట్టేసింది. ఇంకలా కూర్చున్నానో లేదో ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోతే నాకు రిగ్రెట్స్ ఏమన్నా ఉన్నాయా అనే క్వశ్చన్ వచ్చింది. వెంటనే నా మైండ్ ఒకటే ఆన్సర్ చెప్పింది, నో అని. అరే దీనమ్మ, నా లైఫ్లో 3 వెనక్కి చూసుకుంటే ఉన్నవన్నీ రిగ్రెట్స్ ఏమో. అసలు ఎందుకు ఎలా చెప్పిందా అని ఆలోచిస్తే నా లైఫ్ మీద ఒక కోట్ బాగా ఇంపాక్ట్ చూపించింది. నా చిన్నప్పటి నుండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఆర్ గుడ్, ఏం జరిగినా అది మన మంచి కోసమే అని. ఇది నేను ఇన్ని రోజులు నా లైఫ్లో జస్ట్ ఏదో నార్మల్గా ప్రతి సిచ్యువేషన్లోనూ మంచిగా పాజిటివ్గా తీసుకోవాలి కదా అని నేను ఫాలో అవుతూ వచ్చా. తినమ్మా, అది ఇప్పుడు చూస్తే నా లైఫ్లో రిగ్రెట్స్ ఏం లేవు, నేను నెక్స్ట్ ఇంకేం చేయనక్కర్లేదు, సో నేను నార్మల్గానే ఉండొచ్చు అనేలా చేస్తుంది. నాకు ఫ్యూచర్ మీద ఒక హోప్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు మామ. సో నాకు యాంబిషన్ లేకుండా చేస్తుంది. నాకు నచ్చింది నేను కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు ఎప్పుడైనా సంపాదించాలి అనుకున్నా, ఇప్పటివరకు జరగల. సరే పోనీ మా అమ్మ నాన్న మంచిగా చూసుకుందాం, నా వల్ల ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుందాం అనుకున్నా, అది జరగలేదు. అంతెందుకు పోనీ సరే డబ్బులు వదిలేద్దాం, పేరెంట్స్ అది వదిలేద్దాం, నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకున్నా, సోషలైజ్ అవుదాం అనుకున్నా, ఆఖరికి అది కూడా చేయలేకపోయాము. ఎప్పుడు చూసినా సరే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. అది మళ్ళీ తర్వాత ఎలా ఫీల్ అవుతున్నా అంటే, ఏం జరిగినా మన మంచి కోసం, ఈరోజు బయటికి వెళ్ళకపోవడం మనకు మంచిదేనేమో అనేలా ఫీల్ అవుతున్నా. డెఫినెట్లీ ఇది ఒక జబ్బేమో. సో అప్పుడప్పుడు మనం మూవ్ అవ్వాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మూవ్ అవుతూనే ఉండాలి. ఇంకా రిగ్రెట్స్ ఉన్నాయి అని నీ మైండ్ నీకు ఎప్పుడు అలర్ట్ పంపిస్తూనే ఉండాలి. అలాంటి రిగ్రెట్స్ మళ్ళీ రాకూడదు అని నువ్వు వర్క్ చేస్తూనే ఉండాలి.